అనగనగా ఒక అడవిలో ఒక కాకి ఒక పిచ్చుక పక్క చెట్టు మీద గూడు కట్టుకొని జీవించేవి. కాకి చాలా బద్ధకస్తురాలు, గర్వపోతు. కానీ పిచ్చుక మాత్రం చాలా కష్టపడే స్వభావం కలది, ఎప్పుడూ చురుగ్గా ఉండేది. ఒకరోజు అడవిలో భారీ వర్షం కురిసింది. ఆ వానకి కాకి గూడు పూర్తిగా తడిసిపోయి ముక్కలైపోయింది. దాంతో కాకి చలికి వణుకుతూ ఉండడానికి చోటు లేక ఇబ్బంది పడింది. ఆ చలి తట్టుకోలేక కాకి పక్కనే ఉన్న పిచ్చుక ఇంటి తలుపు తట్టింది. పిచ్చుకమ్మ పిచ్చుకమ్మ, నా గూడు పాడైపోయింది, చలికి చచ్చిపోయేలా ఉన్నాను, దయచేసి ఈరోజు రాత్రికి నన్ను నీ ఇంట్లో ఉండనీవు అని కాకి బ్రతిమాలింది. పిచ్చుక చాలా మంచిది. కాకి అంతకుముందు తనతో సరిగ్గా మాట్లాడకపోయినా అది ఉన్న పరిస్థితిని చూసి జాలిపడింది. వెంటనే కాకిని లోపలికి రమ్మంది. తినడానికి గింజలు ఇచ్చి వెచ్చని చెట్టు చూపించింది. కాకి ఆ రాత్రంతా పిచ్చుక ఇంట్లోనే ప్రశాంతంగా గడిపింది. మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గింది. కాకి పిచ్చుకకు కృతజ్ఞతలు చెబుతూ, నాకు కష్టకాలంలో సాయం చేసిన నిన్ను ఎప్పటికీ మరిచిపోను. ఇకపై నేను కూడా నీలాగే కష్టపడి ఇల్లు కట్టుకుంటాను, ఎవరితోనూ గర్వంగా ప్రవర్తించను అని క్షమాపణ కోరింది. అప్పటి నుండి ఆ రెండు పక్షులు మంచి స్నేహితులుగా మారాయి. ఈ కథలోని నీతి: మనకు చేతనైనప్పుడు ఇతరులకు సహాయం చేయాలి. అలాగే కష్టకాలంలో మనల్ని ఆదుకున్న వారిని ఎప్పుడూ మర్చిపోకూడదు.